నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సఖీలో కార్యక్రమాలు: తల్లి కూతుల అనుబంధాన్ని తెలియచేసే తొలినేసం, చిన్ని చిన్ని చిట్కాలతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియచేసే ఆరోగ్య మంత్ర, మహిళల్లో దాగి ఉన్న సృజనను వెలికి తీసే చూడండి చేయండి, విభిన్న రుచులను మీకు పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి. ముందైతే తొలినేస్తం కార్యక్రమాన్ని చూసేద్దాం. తొలినేస్తం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మనిషికి తన జీవితంలో తొలినేస్తం తల్లి. తల్లి కడుపులో ఉండగానే బిడ్డ తన కదలికలతో తల్లిని ఎంతో సంతోషపెడుతుంది. తాను ఎదుగుతూ తల్లితో ఎన్నో భావాలను పంచుకుంటుంది, ఎన్నో విషయాల్ని నేర్చుకుంటుంది. అందుకే ప్రతి మనిషికి తల్లి తొలినేస్తం. మరి ఈనాటి మన తొలినేస్తం కార్యక్రమంలో మనతో పాటు ప్రముఖ గాయని సత్య యామిని ఉన్నారు, అలాగే వారి అమ్మగారు శ్రీదేవి. మరి వాళ్ళతో కాసేపు ముచ్చటిద్దామా? హాయ్ యామిని. హాయ్. నమస్తే శ్రీదేవి గారు. బాగున్నారమ్మా? బాగున్నాను. యామిని, బాహుబలిలో ఒక సూపర్ హిట్ సాంగ్ పాడి సక్సెస్ఫుల్ గా నీ కెరియర్ లో ఎదుగుతున్నావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అమ్మ, అసలు యామినికి ఏ ఏజ్ నుంచి సంగీతం అంటే ఇంట్రెస్ట్, అలాగే ఏ ఏజ్ నుంచి పాడడం మొదలు పెట్టింది? యామినికి వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండేవారు. మా నాన్నగారితో పాటు హమ్మింగ్ చేస్తూ ఉండేది. 6వ సంవత్సరం నుంచి తను సంగీతం నేర్చుకుంది. ఓకే, మరి యామిని, మనం ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసే ముందు ఒక చక్కటి పాట మా సభ్యుల కోసం పాడతావా? యా షూర్. మమతల తల్లి ఓడి బాహుబలి లాలన తేలి శతధావరలి ఎదలో ఒక పాల్కడలి మదనం జరిగే స్థలి. సూపర్. అండ్ ఇది ఎంత లక్కీ అంటే బాహుబలి సినిమాకి ఆల్మోస్ట్ ఇది టైటిల్ సాంగ్ కదా, అది పాడేమంటే గ్రేట్. యా, చాలా బాగుంది పాట. థ్యాంక్ యూ. అండ్ నీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా, అలాగే చాలా చక్కగా కరెక్ట్ పర్ఫెక్ట్ గా సూట్ అయింది కదా. సో మరి ఆంటీ, తను చిన్నప్పటి నుంచి హమ్ చేయడం మొదలు పెట్టింది అన్నారు. మీ హస్బెండ్ కూడా పాడేవారా? సింగరా? సింగర్ అని కదా, పాడుతూ ఉండేవారు. బాగా పాడతారు. సో తను హమ్ చేసేటప్పుడు తన ఏజ్ ఎంత? 5 years, చాలా 3 years. తనకు మాటలు వచ్చినప్పటి నుంచి తనతో పాటు వెనకాల హమ్ చేస్తూ ఉండేది. 5వ సంవత్సరం నుంచి నేర్పించాం సంగీతం. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఫస్ట్ లతా మురళి గారని క్లాసికల్ నేర్చుకున్నాను ఆవిడ దగ్గర ఫస్ట్. తర్వాత ఎన్సి పార్థసారథి గారు, ఆయన దగ్గర కూడా క్లాసికల్ నేర్చుకున్నాను. అలాగే రామాచారి గారి దగ్గర లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో లలిత సంగీతం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు మూవీస్ లో పాడుతున్నావు, కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఏజ్ అప్పుడు నుంచి నువ్వు షోస్ లో పాడడం మొదలు పెట్టావు? అసలు ఫస్ట్ షో ఏది? ఇప్పటి వరకు ఎన్ని ప్లేసెస్ లో ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చావు? ఫస్ట్ సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. సో అక్కడ స్టార్ట్ అయింది. నేను సినిమాల వైపు, సినిమా పాటలు ఎక్కువ పాడడం అప్పుడు స్టార్ట్ అయింది. సరిగమప లిటిల్ ఛాంప్స్ తర్వాత స్వరనీరాజనం అనే ఇంకొక కాన్సెప్చువల్ ప్రోగ్రామ్, పాత మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ప్రోగ్రామ్ అది. సో అందులో కూడా పాడాను. దాని తర్వాత కొంచెం రీసెంట్గా సూపర్ సింగర్ 8లో పాడాను నేను. సో ఆ ప్రోగ్రామ్స్ సరిగమప లిటిల్ ఛాంప్స్ నుంచి అవుట్డోర్ ప్రోగ్రామ్స్ కూడా అప్పుడు వెళ్తుండేదాన్ని. అండ్ మామూలుగా ఇండియాలో కూడా ఢిల్లీ అంత ప్రోగ్రామ్స్ చేశాను. అండ్ రీసెంట్గా తానా, యూఎస్ఏలో తానాకి వెళ్ళాను. తానా అటెండ్ అయ్యా. ఓకే, ఎన్ని లాంగ్వేజెస్లో పాడావు ఇప్పటి వరకు? తెలుగు, మలయాళం, తమిళ్. ఓకే, 3 లాంగ్వేజెస్. మరి ఇంతకీ యామిని ఏమని పిలుస్తుంటారు మీరు? యామినిని కుట్టి అని పిలుస్తాను నేను. ఎందుకు? చిన్నప్పుడు అలా పెట్టేశారు? అలా పెట్టేసి చాలా మంది మలయాళీసా మీరు అని అడుగుతుంటారు, కానీ కాదు, చిన్నప్పటి నుంచి అలా కుట్టి అని అలవాటు అయిపోయింది. ఇప్పటికీ కుట్టి అనే పిలుస్తాను. అది యామిని అనే ఎక్కువ పిలుస్తాము. నేను ఒక్కదాన్ని మాత్రం కుట్టి అని పిలుస్తాను. ఓకే, సో మరి కోపం వస్తే? అంత కోపం ఏం చేయదు. సాధారణంగా చెప్పినవి చాలా మటుకు వింటుంది. ఓకే,
వచ్చినా ఇంకా వేరేలా ఉంటాయి అప్పుడు. ఏమవుతుంది వేరేలా ఉంటాయి ఎలా ఉంటుంది అంటే మా అమ్మ కోపం వస్తే బాగా రియాక్ట్ అవుతుంది తొందరగా. ఎక్కువ మిస్టేక్స్ చేయను, చేసేవి కూడా కొంచెం చిలిపిగా చిన్నవి బాగా చేస్తుంటాను. కనిపించాను నేను మిస్టేక్ చేసినట్టు, కానీ చేస్తాను. సో అలాంటప్పుడు బాగా కోపం వస్తుంది. అంటే నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు కదా, అల్లరి పనులు చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్? అంటే కాలేజ్ అల్లరి పనులు తక్కువే, కాలేజ్లో కూడా కొంచెం కామ్గానే ఉంటాను. ఇంట్లో అంటే అమ్మ ఈరోజు ఏదో బాక్స్ పెట్టి ఇది తినేళ్ళు అని చెప్తుంది, అది గుర్తుండదు, మర్చిపోతూ ఉంటా చాలా. సో అలాంటప్పుడు బాగా తిట్లు పడతాయి. కోపడతారన్నమాట. ఎందుకు డాడీ తక్కువే కోపడ్డం చాలా. అంటే మమ్మీ నేను ఎక్కువ మా అమ్మ కోపం వచ్చినంత తిడుతున్నప్పుడు మధ్యలో వచ్చి వదిలేసే ఇంకా చాలా సర్లే అలా జరిగిపోయింది వదిలేసే అని డాడీ కొంచెం సపోర్ట్ చేస్తుంటారు. మేము ఇద్దరు కొంచెం అంటే డాడీ కొంచెం కోపం వచ్చినప్పుడు మమ్మీ సర్లే ఈసారికి వదిలేసేయండి మమ్మీ సపోర్ట్ చేస్తుంటారు. ఎస్కేప్ ఏమవ్వను, పడాల్సింది ఇట్లన్నీ పడతాయి, తర్వాత కాంప్రమైజ్ అవుతారు. ఓకే అమ్మ, ప్రతి ఒక్క తల్లి కూడా పిల్లలు ఇది అవ్వాలి, ఇలా అవ్వాలి, ఈ స్టేజ్ లో ఉండాలి, ఇది చెయ్యాలి అని అనుకుంటారు కదా. మరి మీరు యామిని ప్రొఫెషనల్ గా ఒక ఫేమస్ సింగర్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? తన వాయిస్ ని బట్టి మేము ప్రొఫెషనల్ సింగర్ అనుకుంటున్నాం, కానీ తన చదువు చాలా ఇష్టము. ఇన్ని పాడుతూ ఇన్ని ప్రోగ్రామ్స్ ఇస్తూ కూడా తను ఎప్పుడు 90% క్రాస్ అవుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా. సో తనకి ఇష్టమైనట్టుగా సాఫ్ట్వేర్ సైడ్ కూడా బాగా మంచి పేరు తెచ్చుకుంటున్నాం అనుకుంటున్నాను. రెండు చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, నువ్వు పాడిన పాటల్లోని ఎక్కువ ఎవరు క్రిటిక్స్ ఎవరు? మమ్మీయా డాడీయా? ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇంకా బాగా పాడాల్సిందని ఎవరు చెప్తారు? డాడీ కన్నా మమ్మీ ఎక్కువ. డాడీ అప్పుడు ఎక్కువ వినరు నేను పాడేటప్పుడు, మమ్మీ వింటుంది ఎక్కువ. నేను ఏది ప్రాక్టీస్ చేసినా వింటుంది. నేను వేరే రూమ్లో ప్రాక్టీస్ చేసినా ఈ రూమ్లోంచి కూడా నా మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వింటుంది. సో ఏదన్నా ఇంత మిస్టేక్ వచ్చినా ఫస్ట్ అక్కడ అలా కాదు కదా, ఇక్కడ ఇలా కదా అని ఫస్ట్ చెప్పేస్తుంది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తా? మళ్ళీ కరెక్ట్ చేసుకుంటా. ఫస్ట్ కోపం వస్తుంది కొంచెం, అన్నీ ఎందుకు అలా చెప్తుంది, కరెక్టే పాడా కదా అని కోపం వస్తుంది. దాని తర్వాత వింటే నిజంగానే మిస్టేక్ ఉందని మళ్ళీ అప్పుడు రెక్టిఫై చేసుకుంటా. అమ్మ అల్లరి చేస్తుందా బాగా ఇంట్లో? అల్లరి చేయదు. నా బుద్ధి ఉంటుందా? ఫ్రెండ్స్తో బయటికి వెళ్దాం? ఫ్రెండ్స్ తోటి వెళ్తుంది, కానీ అంత ఎక్కువ టైం ఉండదు. అట్లా ఏమీ తన పనులు మానుకుని ఏది చేయదు. ఓకే, మరి యామిని నీకు గుర్తుండిపోయే ప్రశంసలు ఏమైనా చెప్పు. ఎవరైనా నీకు బాగా ఇందులో బాగా పాడావు అని చెప్పినప్పుడు ఈయన చేతి నేను పౌడించుకున్నాను అని ఎప్పుడైనా అనిపించుకున్నాను? కె విశ్వనాథ్ గారి ముందు ఆనతినియరా ఒకసారి పాడాను. సో ఆయన చాలా చాలా నేను స్టేజ్ పైన పాడుతుంటే ఆయన బేసిక్గా వెళ్ళిపోతున్నారు అప్పుడు ప్రోగ్రామ్ నుంచి. సో నేను పాడడం స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసినప్పుడు వెళ్తున్నారు. నేను పాడడం స్టార్ట్ చేశాక కొద్దిసేపు తర్వాత వెళ్ళే ఆయన కూడా ఆగి కూర్చున్నారు. నా పాట అంతా అయ్యాక నన్ను పిలిచి చాలా బాగా పాడావమ్మా, ఇలాగే ప్రాక్టీస్ చేస్తుండు, చాలా మంచి పొజిషన్కి వెళ్తావు నువ్వు అని చెప్పారు. అవునా? సో అది నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సిచ్యువేషన్ని. ఓకే, మరి కె విశ్వనాథ్ గారు అంటే మరి ఇంత గొప్ప కదా, ఆయన చేత నువ్వు పోయించుకున్నావు, ప్రశంసలు అందుకున్నావు. సో మరి అంత గొప్ప పాట ఒక 2 లైన్స్ మాకు కూడా పాడి వినిపిస్తావు? ఆనతినియరా హరా సన్నుతి సేయగా సమ్మతినియరా దురా సన్నిధి చేరగా ఆనతినియరా. సో మరి అమ్మ యామిని గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి పిల్ల. మంచి పిల్ల, బాగా పాడుతుంది, బాగా చదువుకుంటుంది. ఇవి కాకుండా ఇంకేమైనా చెప్పండి మాకు. యామిని గురించి చెప్పాలంటే ఏది చెప్పినా ఫస్ట్ ఒక నిమిషం కోపం వచ్చేస్తుంది, కానీ అది అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తుంది. అది దాని సక్సెస్ కారణం అనుకుంటున్నాను నేను. ఎవరేది చెప్పినా ఫస్ట్ కొంచెం తొందరగా కోపం వస్తుంది, ఒక 2 నిమిషాల్లో అది ఆలోచిస్తుంది, ఏది కరెక్టు అనేది ఆలోచిస్తుంది, అది చేస్తుంది మళ్ళీ. నాకు అది చాలా నచ్చుతుంది, తనలో నాకు చాలా నచ్చే గుణం అది. ఓకే, సో ఆమెని మంచి అమ్మాయిని మీరు. సో అమ్మ గురించి చెప్పాలంటే నువ్వేం చెప్తావు? అమ్మ పర్ఫెక్షనిస్ట్ అమ్మ.
సో ఏది ఎలా చేయాలి, నువ్వు ఏది చేస్తే కరెక్ట్గా నువ్వు అనుకున్నది రీచ్ అవ్వగలవు, అలా చాలా పర్ఫెక్షనిస్ట్. టైమింగ్స్ కానీ కొంచెం 1 minute అటు ఇటు, నేను 8 o'clock అలా రెడీ అవుతా అని చెప్పి కొంచెం ఒక 8:05 అలా అయినా కూడా 8 o'clock అని చెప్పావు, నువ్వు 8 o'clock అన్నప్పుడు 8 o'clock రెడీ అవ్వాలి. సో అలా చాలా పర్ఫెక్ట్, అన్నిట్లో పర్ఫెక్షనిస్ట్. ఓకే మరి మా సకులకి నువ్వు చెప్పే మాట. ఒక్క మాట అంటే నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, హార్డ్ వర్క్ ఎప్పుడు చేసినా మీరు అనుకున్నది డెఫినెట్గా రీచ్ అవుతారు. మీ గోల్స్ ఏమున్నా వెన్ యూ వర్క్ హార్డ్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ యువర్ గోల్స్. సో అందరికి నేను చెప్పేది అది, వర్క్ హార్డ్ రీచ్ యువర్ గోల్స్ అంతే. ఓకే, సో మరి చక్కగా ఈరోజు మీ ఇద్దరు కలిసి మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి ఎన్నో విషయాలు మాతో షేర్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ETV2 వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మతో చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది, సో ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుజాత గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో తెలుసుకుందాం. నమస్కారం సుజాత గారు. నమస్తే అండి. సుజాత గారు, ఈరోజు ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో మసకులకు ఏ విషయం గురించి తెలియజేయబోతున్నారండి? ఐ సైట్ చాలామంది ప్రాబ్లమ్స్ బాధపడుతుంటారు కదా, సో దానికి ఎలా మనం హెల్దీగా పెట్టుకోవాలి అండ్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి గురించి తెలుసుకుందాం. చిన్న పిల్లలకు కూడా ఇంత లావు కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు. అసలు ఈ కంటి సమస్య అనేది ఎందుకు వస్తుందండి, ఎక్కడి నుంచి వస్తుంది? అవునండి, ఈ రోజుల్లో చాలామంది చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఎక్కువ ఈ ఐసైట్ ప్రాబ్లమ్స్ రావడం, హెడేక్స్ అండ్ దానికి కారణం చూస్తే డైట్ లోపాలు, వైటమిన్ ఏ లోపం ఒకటి మనం గమనించవచ్చు. ప్లస్ ఈ మధ్య ఎక్కువ గ్యాడ్జెట్స్ చూడటం, టీవీ ఎక్కువ చూడటం, ప్లస్ అంటే కేర్ తీసుకోకపోవడం, తర్వాత లైటింగ్ ప్రాపర్ లైట్లో లేకుండా తీసుకోవడం, మెయిన్ ఏంటంటే ఆహారంలో లోపాలు ఉండడం ఒకటి మనం కారణంగా తీసుకోవచ్చు. సో ఇట్లాంటివి ఎక్కువ మనం చిన్నపిల్లల్లోనూ ఉన్నాయి, పెద్దవాళ్ళలోనూ. తర్వాత చాలామంది చాలామంది ఎక్కువ ఈ డెస్క్టాప్ వర్క్ చేస్తూ ఉంటారు, కంప్యూటర్స్ ముందు అవర్స్ టుగెదర్ కూర్చోవడం. సో ఇట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఐ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా ఉంటాయి. సో అందువల్ల మనం కొంతవరకు ఐ హెల్దీ డైట్ మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నామా లేదా గమనించుకుంటూ ఉంటే గనక కొంతవరకు ఈ ప్రాబ్లమ్స్ మనం ముందుగానే కవర్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, ముందుగానే అంటున్నారు. అసలు ఈ ఐసైట్ అనేది వచ్చిందని కూడా మనకు తెలియదు. ఎప్పుడైనా హెడేక్ కానీ లేకపోతే దూరంది కానీ కనిపించినప్పుడు అప్పుడు కూడా లైట్ తీసేసుకుంటాం, కానీ ఇంకా సివియర్ అవుతున్నప్పుడు అప్పుడు ఆ స్టేజ్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం టెన్షన్తో. అసలు ఎప్పుడు మనకు తెలుస్తుంది ఐసైట్ ప్రాబ్లం అనేది? అసలు దేనికి ఇది దేనివల్ల మెయిన్గా వస్తుంది? ఇది మెయిన్ యాక్చువల్గా ఏంటంటే మనం ఏజింగ్ బట్టి కొంతవరకు ప్రాసెస్ ఉంటుంది. ప్లస్ కొంతమందికి జెనెటికల్గా కూడా ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి వంశపారంగా ఉంటే కనుక కొద్దిగా ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లీగా చిన్న ఏజ్లోనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఏం లేకుండా కూడా వస్తుంటాయి, ఎందుకంటే పిల్లల్లో సరైన ఆహారం తీసుకోకపోవడం, వైటమిన్ ఏ లోపం. ఇప్పుడు మన అన్ని స్కూల్స్లో కూడా, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలామంది స్క్రీనింగ్ చేస్తున్నారు. పిల్లలు చాలామంది బోర్డు మీద చదవలేకపోవడం, తర్వాత కనిపించకపోవడం, తర్వాత ఇట్లాంటివి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అన్నమాట. సో అండ్ ఇవి మనం చిన్నప్పుడే మన పిల్లల్లో గుర్తించకపోతే ఇది నైట్ బ్లైండ్నెస్ కింద కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉండడం, ఈ తర్వాత కార్నియాలో చేంజెస్ రావడం. సో ఇట్లా చాలా వరకు ఇవి మన స్టేజెస్ని బట్టి మన వైటమిన్ ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా. సో స్క్రీనింగ్ పిల్లలకి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సరే, అంటే ఏది ఏమైనా ఈ కంటి ప్రాబ్లం అనేది ఏ స్టేజ్లో ఎవరికి ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం తెలియదు. సో ఈ విటమిన్ ఏ ఉన్న ఆహారం ఎక్కువ తీసుకుంటే మనం మంచిది అంటున్నారు. అంటే ఎలాంటి ఆహారం మనం తీసుకోవాలి అంటారు? సో వైటమిన్ ఏ మనకి రెటినాల్ రూపంలో ఉండే ఎక్కువ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఎక్కువ
ఆ ఫుడ్స్ ఎక్కువ మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకి రెటినాల్లోనే మనం ఆ స్ట్రెంగ్తనింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఐసైట్ హెల్తీగా ఉండడానికి ఉపయోగపడేవి అవి. సో అందువల్ల అవి ఎక్కువగా ఉండే ఫుడ్స్ మన ముఖ్యంగా పిల్లల్లో చాలామంది మనం అనుకుంటాం క్యారెట్స్ తింటే సరిపోతుంది అనుకుంటాం, కానీ అట్లా కాకుండా ఇంకా మనం మంచి ఫిషెస్ చాలా వరకు మన ఫిష్లో కూడా మనకి హెల్తీ ఇవి దొరుకుతూ ఉంటాయి. కాడ్ లివర్ ఆయిల్ దాంట్లో కూడా మనకి Capsules కూడా దొరుకుతూ ఉంటాయి. సో అలాంటివి పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇంక్లూడ్ చేస్తూ ఉండటం. అండ్ అంతేకాకుండా ఈ మధ్య అందరూ మాక్సిమం పేరెంట్స్ అందరూ వర్కింగ్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు. బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్న పేరెంట్స్ మారం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇచ్చేస్తారు. కొంతమంది ఫోన్స్ ఇవ్వడం కానీ ట్యాబ్స్ ఇవ్వడం కానీ. సో పిల్లలు ఏంటంటే అవి ఇవ్వగానే అలర్ట్ చేయడం, వాళ్ళతో వెళ్తా ఉండడం, కామ్గా ఉంటారు, ఇంకా ఇంట్లోనే ఉంటారు. సో అలానే వాటికి అలవాటు చేసేస్తారు. అవి ఎంతవరకు సేఫ్ అంటారు? అవునండి, అది చాలా వరకు పిల్లల్లో ఈ మధ్య ఈ ఐ ప్రాబ్లమ్స్తో విజిట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారంట. సో దానికి మెయిన్ కారణం ఇది. చాలా వరకు ఐ స్ట్రెయిన్ అవ్వడం, రెగ్యులర్గా వాళ్ళు ఎక్కువ టైం వాళ్ళు అంటే రీడింగ్ అన్నది చాలా తగ్గిపోయింది. మామూలు పేపర్ కానీ బుక్ రీడింగ్ కాకుండా ఎక్కువ స్క్రీన్లోనే వాళ్ళు చేయడం, ప్రాజెక్ట్స్ అని చిన్నపిల్లలకి ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వడం లాంటివి జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఎక్కువ దీనికి అలవాటు అవ్వడం జరుగుతుంది. సో అవి చాలా వరకు మనం ఒకవేళ అది ఉంది అని అంటే వెంటనే దాన్ని కొంతవరకు డైవర్ట్ చేయాలి. పిల్లల్ని డైవర్ట్ చేసి వాళ్ళకి మంచి సన్లైట్ ఎక్స్పోజర్ ఉండడం, తర్వాత ఇలాంటివి. అండ్ డైట్లో కూడా ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆరెంజ్ ఎల్లో ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ, వాళ్ళు బెర్రీస్, స్ట్రాబెర్రీస్, తర్వాత ఇవన్నీ కూడా ఆరెంజ్ కలర్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఇవి కూడా బాయిల్డ్ చెన్నా లాంటివి, దాల్స్ లాంటివి అవి కూడా వారి యొక్క ఆహారంలో ఇంక్లూడ్ చేయటం వల్ల, సో ఇవన్నీ కూడా వారి యొక్క ఆహారంలో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తే తప్పకుండా వాళ్ళకి ఈ ఐసైట్ ప్రాబ్లమ్స్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. సో ఇలాంటివి అంటే లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటూ ప్లస్ హెల్దీ డైట్ మనం ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటున్నామా లేదా, రెగ్యులర్గా మన ఆహారంలో చూసుకుంటున్నాం, ప్లస్ హైడ్రేట్ చేసుకోవడం, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కనుక ఈ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా అంటే ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్స్ అవుతూ ఉంటాయి. కానీ ఇంకా మనం కొంతమంది ఉంటారు 85లో కూడా నీడిల్లో దారాలు ఎక్కించడం, అంత హెల్దీ ఐసైట్ ఉన్న వాళ్ళు మన ప్రీవియస్ జనరేషన్లో ఉన్నారు. మరి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకున్నారని చూస్తే కనుక వాళ్ళ ఆహారం మంచి హెల్దీ డైట్ తీసుకోవడం, స్ట్రెస్ లేదు వాళ్ళకి. సో ఎక్కువ రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటివి వారి యొక్క ఆహారంలో ఉండేవి. ప్లస్ ఫ్రెష్ ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఇవన్నీ కూడా వారి ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాళ్ళు అంత ఏజ్ అయినా కూడా అంత హెల్దీ ఐసైట్ ఉంది. సో మనం ఈ జనరేషన్ వచ్చేసరికి 20-30 ఇయర్స్కే వాళ్ళు ఈ లేజర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ తీసుకునే ఇది వస్తుంది, క్యాటరాక్ట్స్ ఇవన్నీ. సో అందువల్ల మనం ఎర్లీగా రావడానికి మెయిన్ మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమే. కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. కాబట్టి మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ సైట్ ప్రాబ్లమ్స్ నుంచి మనం హెల్తీగా ఉండడానికి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి డైట్ కూడా ఉండాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మా సకులందరికీ. ధన్యవాదాలు సుజాత. థ్యాంక్ యూ అండి. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. OHP షీట్తో మామిడి తోరణాన్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు పద్మావతి గారు. మరి ఆలస్యం ఎందుకు, చూసి మనం కూడా నేర్చుకుందాం. నమస్కారం అండి. నమస్తే మా పద్మావతి గారు, ఈరోజు మా సకులందరికీ మీరు మామిడి తోరణాన్ని తయారు చేసి చూపిస్తానన్నారు. మరి ఈ మామిడి తోరణం తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? తప్పకుండాను. OHP షీట్, దాన్ని ఏ షేప్లో కట్ చేసుకోవాలనుకుంటే ఆ కటింగ్ పేపర్, సిజర్, గమ్, క్లాత్, లేస్, కుందన్స్, రన్నింగ్ బీడ్స్. ఓకే పద్మావతి గారు, మరి ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి. ఫస్ట్ మన OHP షీట్లోని తోరణం చేద్దాం అనుకుంటున్నాం కదా. సో మనం ఒక మోల్డ్ దాన్ని చేసి పెట్టుకోవాలన్నమాట. చేసి పెట్టుకుంటే ఇలాగా కింద నుంచి ఇలా పెట్టేసుకుంటే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోని అది వస్తుంది అన్నమాట. ట్రేస్ లాగా. సో అది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఫిక్స్ అయిపోయి అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లోని మనం ఈ OHP షీట్ని కట్ చేసేసుకుంటాం అన్నమాట. ఓకే, ఎవ్రీ లీఫ్ మనం ఇలాగే కట్ చేసుకోవాలి. మనకి ఇట్లా షీట్ కూడా వేస్ట్ అవ్వదు. మనం ఒక
లీఫ్ ఎలా ఉందో అన్ని లీవ్స్ అలాగే వస్తాయి. సో మనం ఇక్కడ ట్రేస్ పెట్టుకున్నాం కాబట్టి ఒకటి, సో దాని ప్రకారంగానే మనం ఎన్ని లీవ్స్ చేయాలనుకున్నామో అన్ని లీవ్స్ అదే షేప్ లో అదే హైట్ లో వస్తాయి అన్నమాట. ఓకే. సో మనం ఇప్పుడు ఇలాగా కట్ చేసుకుందాం అన్నమాట. ఓకే, కట్ చేసుకున్న తర్వాత మనం మామిడి తోరణం తయారు చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే పండుగలు వస్తున్నాయి అంటే మామిడాకులు కావాలి, కానీ మన సిటీలోని మామిడాకులు దొరకాలంటే చాలా కష్టం. సో మనమేమో ఇప్పుడు మీరు డైరెక్ట్ గా OHP షీట్ పైన OHP షీట్ మీద డిజైన్. సో నేను ఫస్ట్ గమ్ అప్లై చేసిస్తున్నాను. గమ్ అప్లై చేసి అంటే మనకు ఆ లీఫ్ షేప్ రావాలి కదా మనకి. సో లీఫ్ షేప్ రావాలి. మీరు ఆ లీఫ్ షేప్ ని కూడా మీరే ఇస్తున్నారు? నేనే ఇస్తాను, గ్లూతో ఇచ్చేసుకుని. ఓకే. ఇలాంటి మనకి కలర్స్ రన్నింగ్ బీడ్స్ దొరుకుతాయి అన్నమాట. అవునండి, రన్నింగ్ బీడ్స్ మనం యూస్ చేస్తున్నాను. సో ఇది కూడా గ్రీన్ కలర్ యూస్ ఇది కూడా గ్రీన్ కలర్. మనం మల్టీ కలర్స్ యూస్ చేసుకోవచ్చు. మనకి గ్రీన్ లీవ్స్ కదండి, కొంచెం కలర్ కాంబినేషన్ బాగుంటుందని గ్రీన్ చేసుకున్నాను అనమాట. సో గ్రీన్ అండ్ గోల్డెన్ రెండు. సో బీట్స్ అయినవి కూడా మనకి బీట్స్ అవన్నీ పెట్టడానికి చాలా టైం పడుతుందండి. ఇలా బీట్ దీన్ని ఏమంటారండి? రన్నింగ్ బీట్స్ అంటారు కదా. రన్నింగ్ ఈ రన్నింగ్ బీట్స్ అంటే ఏంటంటేనండి, ఒక్కసారి గ్లూ అప్లై చేసామంటే అలా మనం ఎలా ఎంత దూరం తీసుకెళ్తే అంత దూరం అవి వెళ్ళిపోతాయి. సో ఇంకొక అవుట్లైన్ చేస్తున్నారు కదా. ఇంకొక అవుట్లైన్ గోల్డెన్ పెడతాను ఇన్సైడ్. ఓకే, ఇన్సైడ్ గోల్డెన్ పెడతాను. ఇప్పుడు ఏంటంటే కొన్ని లేత ఆకులు ఉంటాయి కదా, ఆ లేత ఆకులు కూడా లైట్ కలర్ లో కొంచెం కనబడుతూ ఉంటాయి మనకి. సో మధ్యలోని మరి ఆకులకి ఇటు అటు ఉంటాయి కదా, సెపరేషన్ లాగా ఉంటాయి కదా, దానికి ఇలాగ అంటించేస్తాం సెంటర్ లో గ్రీన్. సో మరి గ్రీన్ కలర్ ఎలా చెప్తా. ఇంకా ఇది అయిపోయి ఇక్కడ ఏంటంటే మనకి ఇలాగా గీతలు కనబడతాయి, మధ్యలోని డార్క్ గీతలు అందులోని లీవ్స్ లోనే కనబడుతుంది అన్నమాట. 4, 5. సో దానికి మనం ఏమొచ్చి ఈ గోల్డెన్ కుందన్స్ యూస్ చేస్తున్నాం అనమాట. నేను కూడా ఒకటి ట్రై చేస్తానండి. ఓకే. సో ఇది చాలా ఈజీ, ఎవరైనా చేసేయచ్చు. పిల్లలకి క్రాఫ్ట్ కింద కూడా నేర్పించవచ్చు. నేను చేశానంటే ఎవరైనా చేసేయచ్చండి, ఎందుకంటే నేను ఏమంటారు చేస్తాను. ఓకే, అలాంటివి అయితే చేయగలను. సో నేను చేశానంటే మీరు ఎవరైనా పిల్లలు ఎవరైనా చేసేయచ్చండి. వావ్. సో ఇది ఇలాగా మనకి మామిడితో ఆకు రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే వైట్ కలర్ లో ఉంది, కానీ మనకి మామిడి ఆకు ఎలా ఉండాలి? గ్రీన్ లో ఉండాలి. సో ఏం చేస్తామంటే మనం గ్రీన్ కలర్ క్లాత్, ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు. మన సో ఎనీ మెటీరియల్, వెల్వెట్ క్లాత్ తీసుకోవచ్చు, పాలిస్టర్, సిల్క్ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని గ్లూ పెట్టి అంటించండి. అంతే. సో ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతవరకు మాత్రం అంతవరకు గ్లూ పెట్టుకుని అంటించేసేయాలి. సో ఇలా లోపలికి ఫోల్డ్ చేయడం అలాంటిది ఏది ఉండదు కదా? ఏది ఉండదు. చాలా ఈజీయే కదండి. చాలా ఈజీ. మనకి లుక్ కూడాను చాలా బాగుంటుంది. ఓకే, మనం ఇలాగా గమ్ వేసి అంటించేసిన తర్వాత ఈ లీఫ్ ఎంత వరకు ఉందో ఆ క్లాత్ ని దగ్గరగాను. సో మనకి ఇక్కడ ఎక్కడ కూడా క్లాత్ ని కిందకి ఫోల్డ్ చేయడం అలాంటిది ఏది లేదు, లేదా క్లాత్ ని డిఫరెంట్ గా ఇబ్బంది పడేలాగా వేస్ట్ చేయడం అనేది లేదు. ఎగ్జాక్ట్ గా కావాల్సినంత కట్ చేసేసుకోవడం. మనం ఇది ఫిక్స్ చేసిన తర్వాత ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే. సో మనం గ్లూ వేసాం కాబట్టి అది అలా ఫిక్స్ అయిపోయింది. ఒక 5 minutes లో డ్రై అయిపోతుంది. ఇప్పుడు డ్రై కూడా అయిపోయి ఉంటుంది. సో లీఫ్ రెడీగా ఉంది. ఇంకా ఈ సైడ్స్ కొంచెం కట్ చేసుకోవాలి కదండి. ఎగ్జాక్ట్ గా మనం కట్ చేసేసి. చాలా నీట్ గా ఉంది.
అండ్ నెక్స్ట్ ఏం చేస్తారు ప్రాసెస్? ఇప్పుడు ఇది డ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 5 minutes చాలు. ఓకే. సో మనం ఇలాంటివి మన గుమ్మానికి ఎన్ని కావాలనుకుంటామో అన్ని తయారు చేసుకుని తయారు చేసిన తర్వాత ఈ లేస్, అవునండి ఇప్పుడు జనరల్ గా లేస్ బాగా సో లేస్ కూడా లుక్ ఇస్తుంది మనకి. ఈ లేస్ తోని అన్ని లీవ్స్ ని ఫిక్స్ చేసేస్తాం. దీన్ని స్టేపుల్ చేస్తారా లేదా? షేప్ చేసుకోవచ్చు, మిషన్ మీద స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏముండదు, ఓఆర్ఎస్ షీట్ కదండి, ఏముండదు. మిషన్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఓహెచ్పి షీట్ ఇస్ థిక్ షీట్ మాట, సో ప్రాబ్లం ఉండదు. సో లేస్ కి ఇది ఫిక్స్ చేసేస్తాం. ఇలా ప్రిపేర్ చేసింది ఏమైనా ఉంటే చూపిస్తారా? ఉంది, చూపిస్తాను. సుజాత, నేను తయారు చేసిన మామిడి తోరణం. ఓకే, 1 2 3 4 5 6 7 8 లీవ్స్ ఉంటే సరిపోతుందండి. నిజానికైతే లీవ్ సరిపోతుంది. ఇందులో నేను ఏం చేశానంటే ఒక్కొక్క లీఫ్ కి ఒక్కొక్క కలర్ పెట్టాను. నైస్ అండి, మంచి ఆలోచన. అండ్ పద్మావతి గారు, మా సకులందరికీ మంచి ఐటమ్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి పద్మావతి గారు ప్రిపేర్ చేసిన మామిడి తోరణాన్ని. చాలా బాగుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నమస్తే. ఎప్పటికప్పుడు సరికొత్త వంటకాలను మీకు పరిచయం చేసే కార్యక్రమమే వంటల సందడి. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా నాగమణి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం నాగమణి గారు. నమస్కారం అనిత. ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను టైలరింగ్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం సీరియల్స్ లో కూడా 1-2 సీరియల్స్ లో కూడా చేశాను, యాక్ట్ చేస్తున్నారు. ఓకే అండి, మరి ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కాకరకాయ పప్పుల పొడి ఫ్రై. కాకరకాయ పప్పుల పొడి ఫ్రై. సో ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే చెప్పండి. పుట్నాల పప్పు, వేరుశనగ పప్పు, పసుపు, మజ్జిగ, ఉల్లిపాయ ముక్కలు, ఆయిలు, కాకరకాయ ముక్కలు, ఎండుమిర్చి, జీలకర్ర, కొబ్బరి, కరివేపాకు, తాలింపు గింజలు, సాల్టు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, పుదీనా, జీడిపప్పు, కొత్తిమీర. సో నాగమణి గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా మనం కాకరకాయ ముక్కల్ని మజ్జిగ, సాల్టు, పసుపు, చింతపండు వేసి ఉడకబెట్టుకోవాలి, ఉడికించుకోవాలి. ఓకే, సో ఉడికించుకుందామా మరి? నేను ఉడికించినవి తీసుకొచ్చాను. తెచ్చారా? ఓకే, చూపించండి ఒకసారి. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పసుపు, మజ్జిగ, చింతపండు రసం, ఉప్పు ఇవి వేసేసి ఉడికించిన కాకరకాయ ముక్కలు. దీంతో ఏం చేయాలి? దీంతో ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాం. ఓకే, ఆయిల్ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్న తర్వాత ముందుగా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, కాకరకాయలు డీప్ ఫ్రై చేసుకోవడానికి అందులో వేసి ముందుగా ఉడికించుకున్న కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో కాకరకాయ అంటేనే చేదు అని, బాగా చేదని చాలా మంది ఇష్టపడరు. ఓకే, దీన్ని అందరూ ఇష్టపడేది చేస్తే స్పెషల్ ఏ ఉంటుంది. ఇష్టపడింది కూడా ఇష్టపడేలా చేయాలి. అవును, అవునండి, అందుకని కాకరకాయ తీసుకొచ్చాను. సో ఇది క్రిస్పీగా అవ్వాలా లేదా జస్ట్ కొంచెం మనకి ఇది ఉడకబెట్టుకున్నా కూడా గోల్డ్ కలర్ వస్తుంది. ఎంత టైం పడుతుంది మనకి ఫ్రై అవ్వడానికి? ఇది ఒక 5 minutes సరిపోతుంది. అంతేనా? ఓకే అనిత, ఇవి ఫ్రై అయినాయి. కొంచెం ప్లేట్ ఇస్తే దాంట్లో తీసుకుందాం. తీసి పక్కన పెట్టాక ఫ్రై అయిపోయాయి కదా, బాగా క్రిస్పీగా కూడా అయ్యాయి. కలర్ ఇలా మారాలి మనకి. కొంచెం పసుపు కలర్ లో పచ్చిగా ఉంటాయి కదా ఫస్ట్, ఇవి వేయించుకున్నప్పుడు లైట్ బ్రౌన్ లో అయినట్టు కనిపిస్తున్నాయి. కొంచెం టైం పడుతుంది కదా మనకు. హైలో పెట్టుకొని అయినా మనం ఒక 5 minutes ఫ్రై చేస్తే పూర్తిగా ఆయిల్ వేడెక్కే వరకు ఉంచకూడదు మొక్కలు వేసుకునేటప్పుడు, ఎందుకంటే కొంచెం చిటపటలాడుతూ మొహం మీద పడే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. వాటర్ ఉంటుంది కదా, బాయిల్ వాటర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్? ఇప్పుడు దీనిలో తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఓకే, అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఏమేస్తున్నారు? ముందుగా ఎండుమిర్చి,
సో ముందుగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి, తర్వాత ఇవి తాలింపు గింజలు. ఓకే. తర్వాత వీటితో పాటు ఇవి కూడా వేగాలి అని ఓకే. బాగా పల్లీలు వేసుకోవాలి, ఫ్రై అవ్వాలి. ఓకే అనిత, ఇవి వేగినాయి. దాన్ని తగ్గించేసి పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే, పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే, పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వెంటనే. ఓకే, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. ఇవి జీడిపప్పు. ఓకే, జీడిపప్పు వేసుకోవాలి. సో మొత్తానికి అంటే పప్పులు ఉండాలి ఇందులో. ఫస్ట్ జీడిపప్పు వేయింది, ఎందుకంటే ఇవి కొంచెం వీటికన్నా కొంచెం తక్కువగా ఉంటాయి కదా, మెత్తగా తొందరగా వేగిపోతాయి అన్నట్టుగా స్టార్టింగ్ లో వేసుకోలేదు. సో మగ్గాల మొత్తం ఇది మాత్రం సన్నటి సెగ మీదే వేయించుకోవాలి ఇవి. ఎందుకంటే అన్ని ఒకదాని వెంట ఒకటి వేస్తా ఉంటాం కాబట్టి ఆయిల్లో ఏది మాడిపోకూడదు కదా. ఓకే, అందుకని ఇది కొంచెం హైలో పెడితే పొడి వేసుకుందాం ఇందులో. ఓకే, ఏం పొడి అండి ఇది? ఇదేనండి, ఇదే. ఓకే, సో ఈ పొడి ఎలా చేశారు? రెడీ చేసుకొని వచ్చాను. పుట్నాల పప్పు, ఎండుమిర్చి, ఎండుకారానికి బదులు ఎండుమిర్చి, జీలకర్ర, కొబ్బరి, సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు. ఓకే, వీటన్నిటిని కలిపి మిక్స్ చేసుకొని పొడి చేసుకొని నేను తీసుకొచ్చాను. ఓకే అండి, ఇదే కదా. ఇందులో ఏమి వేశారు? పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి. ఓకే అండి, అంటే మనకి ఎండు కారం అవసరం లేదు, ఎండుమిర్చి యూజ్ చేసుకోవచ్చు. అర్థమైంది. సో ఈ పొడి వేస్తారా? ఈ పొడి వేస్తాం. ఇదిగోండి. అంటే ఎంత వేసుకోవాలి మనము? అంటే కర్రీకి సరిపడా ఒక పావు కిలో కాకరకాయలకి 100 గ్రాముల లోపే సరిపోతాయి పప్పులు. ఓహో, ఓకే. సో ఈ పొడి వేసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఇది డ్రై అయిపోతుందేమో కదా. కొంచెం అంటే ఆయిల్ పీల్చుకుంటుంది అనమాట. ఇందాక మనం ఆయిల్ కొంచెం ఎక్కువైంది అనుకున్నాం కదా, అవును, ఈ ఆయిల్ ఈ పొడిలో లాగేసుకుంటది. ఓకే, సో చూడ్డానికి చాలా చక్కగా కలర్ఫుల్ గా ఫ్రై ఐటమ్ లా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ కాకరకాయ ముక్కలు కలుపుకుందాం. వేసుకోవడమేనా ఇంకా? ఇదిగోండి. సో మనకు పొడి దగ్గర పడిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సేపు దీనిలో తిరగనివ్వాలి. సో ఆ పొడి మొత్తం కూడా వీటికి కూడా పట్టాలి. సో ఇలా సిమ్లో ఉంచి కలుపుతూ ఉండాలా? సిమ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే పొడి మెత్తగా ఉంటది కదా, వెంటనే మాడిపోతుంది. బాగా సిమ్లో పెట్టుకుంటే మనకి ముక్కలకు కూడా పొడి పట్టిద్ది. ఓకే అనిత, కాకరకాయ పప్పుల పొడి ఫ్రై రెడీ అయింది. ఓకే, దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామా? ఓకే, స్టవ్ ఆఫ్ చేయనా మరి? ఆఫ్ చేయి. అనిత, కాకరకాయ పప్పుల పొడి ఫ్రై రెడీ. ఓకే, దీన్ని కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఓకే. కొంచెం కొత్తిమీర. అనిత, కాకరకాయ పప్పుల పొడి ఫ్రై రెడీ. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు అనిత. చూసారు కదా సకులు, నాగమణి గారు తయారు చేసిన కాకరకాయ పప్పుల పొడి ఫ్రై టేస్ట్ చేయడానికి రెడీగా ఉందండి. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. కాకరకాయ పప్పుల పొడి ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ, ఆయిల్, పల్లీలు, పచ్చిమిర్చి, ఉప్పు, జీడిపప్పు, కొత్తిమీర, ఉల్లిపాయలు, కొబ్బెర, పుదీనా, ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, పుట్నాల పప్పు, పసుపు. కాకరకాయ పప్పుల పొడి ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకుని మజ్జిగ, ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత ఉడికించిన కాకరకాయ ముక్కల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, పోపు దినుసులు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు,
ముందుగా రెడీ చేసుకున్న పప్పుల పొడి వేసి బాగా ఫ్రై చేసి కాకరకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ పప్పుల పొడి ఫ్రై రెడీ. కాకరకాయ పప్పుల పొడి ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి నాగమణి గారు. నిజంగా ఆ పప్పులతో కూడా తింటూ ఉంటే క్రిస్పీగా పప్పులు అండ్ కాకరకాయ ముక్కలు కూడా ఎక్కువగా చేదు లేదు, చాలా చక్కగా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు ప్రజ్ఞా శారీస్ కూకట్పల్లి వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. చూసారు కదా సకులు, నాగమణి గారు తయారు చేసిన కాకరకాయ పప్పుల పొడి ఫ్రై చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా విభిన్నమైన వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా సకులు, ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూసారు కదా సకులు, ఇది ఈనాటి సఖీ కార్యక్రమం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 040-2355-6540. ఇది ఈనాటి సఖీ కార్యక్రమం. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.